హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్. ఈరోజు మనం నేర్చుకోబోయే తెలుగు గ్రామర్ ధృతము, ధృత ప్రాకృతికము, కళలు అండి. ధృతము అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ధృతము అంటే నకారము అండి, అంటే నా ఆకారాన్ని కలిగి ఉండేదే ధృతము అండి. నా అంటే తెలుసు కదా, నా దీన్ని కలిగి ఉండేదే ధృతము అండి. ధృతము అంటే కరిగిపోవునది, అంటే జారిపోవునది అనే అర్థం. అంటే ఏదైనా ఒక పదంకి నా ఉన్నా అది తీసేసినా కూడా దాని యొక్క అర్థం మారబడదు అని అర్థం అండి. నకారము అనేది 3 రూపాల్లో ఉంటుంది. ను, ని, ను అండి. దీన్నే నా పొల్లు అని కూడా అంటారు. నా అనేది 3 రూపాలలో ఉంటుంది నకారము అనేది. ఇప్పుడు ధృత ప్రాకృతికము అంటే ధృతాంతము, అంటే ధృత ప్రాకృతికము అంటే ధృతము చివర ఉండేది అని అర్థం. అంటే ధృతము అనేది ఏ పదాల చివర అయితే ఉంటుందో వాటిని ధృత ప్రాకృతికాలు అంటారు. ధృతము అంటే ఏంటి? నా. కాబట్టి ఏ పదాల చివర అయితే నా అనేది ఉంటుందో వాటిని ధృత ప్రాకృతికాలు అంటారు. ధృతం అనేది లోపించిన పదం అర్థం అనేది ఎప్పటికీ మారకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే ధృత ప్రాకృతికంలో వచ్చే ఈ నా అకారము అనేది చెదిరిపోయినా దాని యొక్క అర్థం అనేది మారకూడదు. అలాంటి వాటిని ధృత ప్రాకృతికము అంటారండి. ఉదాహరణకి వచ్చెన్, పూచెన్, చేసితిని, నేను, తాను, నిన్, నున్, లన్, చేతన్, చేన్, తోడన్, తోన్, కొరుకన్, వలనన్, కంటెన్, కిన్, కున్, లాన్, లోపలన్, అందున్, నన్, వచ్చున్, చేయుడున్, చదవన్. ఓకేనండి. నెక్స్ట్ వన్ కళలు. అంటే ధృత ప్రకృతికాలు కానివి కళలు. అంటే ధృత ప్రకృతికాలు అంటే ఏంటి? నకారం. అంటే నకారం కాని వాటిని ఏమంటారండి? కళలు అని అర్థం అనమాట. డు, ము, ఊలు, డు, మూలతో అంతమయ్యే పదాలని కళలు అంటారండి. ఏ పదం చివర అయితే డు, ము, ఊలు ఉంటాయో వాటిని కళలు అంటారండి. ఎగ్జాంపుల్గా రాముడు, దేనువు, దేవుడు. చేనులో ను తీస్తే దీని యొక్క అర్థం రాలేదు కాబట్టి ఇది ఒక కళ అండి, చేను. ఓకేనా? ఎటువంటి అర్థము రాదు. ఒకవేళ ఇది తీసినా దానికి అర్థం వచ్చింది అనుకోండి, అది ధృత ప్రాకృతికము అవుతుంది. ఇదే చేనులోన ను తీసిస్తే దీన్ని చేకి ఎటువంటి అర్థము ఉండదు కాబట్టి దీన్ని కళ అంటారండి. అలా అని అదే అంటే నా ఉన్న ప్రతీది కూడా ధృతము అయిపోదు, అదే ధృత ప్రాకృతికము అవ్వదండి. నకారం అనేది తీసిస్తే దాని యొక్క అర్థం అనేది మారకపోతే ధృత ప్రాకృతికం. అర్థం అనేది ఉంటే లేకపోతే అది కళ అవుతుందండి. గూర్చి, గురించి, కై, పట్టి, యొక్క, ఓరి, ఓసి, ఓయి, 2, 3, 4 ఇవన్నీ కూడా కళలేనండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వానిలో ధృత ప్రాకృతికం కానిది ఏది అంటే బాలుడు అండి. నేను, నువ్వు తీసేసిన నే అంటే నేను అనే అర్థం వస్తుంది కాబట్టి ఇది ధృత ప్రాకృతికం అండి. తాను, నువ్వు తీసేసిన తా అంటే నేననే అర్థం కదా, తను అనే అర్థం. బాలుడు, డు తీస్తే దీనికి ఏమైనా అర్థం ఉంటుందా? అర్థం లేదు. సో అర్థం లేనిది ఏది అంటే డూని తీసేసిన దీనికి అర్థం లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? కళ అవుతుందండి. కంటే అనేది కూడా ధృత ప్రాకృతికం అవుతుంది. కంటే అనేది కాదండి.